పాల్వంచలోని విజయ నర్సింగ్ హోంలో శిశువు మృతి చెందిన ఘటన తీవ్రమైన చర్చకు దారితీస్తోంది. నవంబర్ 26న జరిగిన ఈ ఘటనలో ఆసుపత్రి వైద్యురాలు సహా సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని బాధిత కుటుంబం చెబుతోంది. గిరిజన మహిళకు జరిగిన ఈ ఘటనపై స్థానికంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. విచారణ కోసం చేరుకున్న డిప్యూటీ డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ జయలక్ష్మిని చూసి ప్రధాన వైద్యురాలు ఆసుపత్రిని విడిచిపెట్టడం అనుమానాలకు దారిచ్చింది. అదే సమయంలో పేషెంట్ కేస్ షీట్ దొరకకపోవడం విచారణను కష్టతరం చేసింది. అధికారులు కోరిన రికార్డులు ఇవ్వకుండా యాజమాన్యం తటపటాయించడం పరిస్థితిని ఇంకా సందేహాస్పదం చేసింది. చెప్పమ్మా. అయితే డాక్టర్ గారు సిస్టరు ఆర్ఎం ఉన్నారు. మేడం ఫోన్ చేసేసరికి మేడం హార్ట్ బీట్ చూడండి బాబుది అని చెప్పేసరికి లోపలికి తీసుకెళ్ళి నన్ను బెడ్ పడుకోబెట్టి హార్ట్ బీట్ చూశారు. బాగానే ఉన్నాడు. అయితే మేడం ఏం చెప్పారంటే ఆపరేషన్ చేయించుకుంటారేమో అడిగి చూడండి అనేసరికి ఆపరేషన్ చేయించుకుంటామని చెప్పారు. అయితే ఆపరేషన్ని రెడీ చేయండి అని చెప్పారు. అయితే పెయిన్ బాగా వస్తుందని ఇంజెక్షన్ చేశారు. ఇంజెక్షన్ చేసి ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి పడుకోబెట్టారు. పడుకోబెట్టే మేడం గారు నన్ను ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళేసరికి 7 అయింది. మేడం వచ్చేసరికి 9 బాగుంటుంది. మేడం గారు నిర్లక్ష్యం వల్లే నా బాబు చెప్పింది. మేడం గారు ఒక నిమిషం ముందు వచ్చింటే బాగుంది. 26వ తారీఖు తెల్లవారుజామున 4:30 మేడం గారు వచ్చేసరికి 9 బాగుంది. ఆపరేషన్ చేసేసరికి 10 ఇప్పటికీ బాబు చదువుతుంది. తారీఖు వెళ్ళేసరికి మళ్ళీ 13 వెళ్ళాము. మళ్ళీ 22 తారీఖు వెళ్ళాను. అయితే 28వ తారీఖు మళ్ళీ చెకప్